హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. అది దేనికోసమో థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ దీపు దివ్య. అండ్ నేనైతే డైలీ మార్నింగ్ ఏం తింటానో అవి చూపిస్తున్నాను. నేనైతే డైలీ ఎగ్స్ అయితే తింటాను. అండ్ రాగి జావ, అంబలి. కొంతమంది రాగి జావ అంటారు, కొంతమంది అంబలి అంటారు. మేమైతే అంబలి అని అంటాము. అందులో కొంచెం కర్డ్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మా డైలీ బేసిస్ మేమైతే ఇదే తింటాము. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఆడవాళ్ళకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఆరెల్స్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమైనా పార్టీస్ ఉన్నా సరే రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. రెడీ అవ్వాలని ముందే అనుకుంటాము. లైక్ రేపు ఇది వేసుకోవాలి, రేపు అది వేసుకోవాలి, రేపు ఈ జ్యువెలరీ వేసుకోవాలి, రేపు అది వేసుకోవాలి అని చెప్పేసి బాగానే అనుకుంటాం. కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే మనము రెడీ అవ్వాలని అనుకుంటే మొత్తం ఏది ఎక్కడ ఉంటుందో తెలీదు, ఏది ఎలా పెట్టుకుంటామో తెలీదు, ఫుల్ మెస్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. అందుకే నేనైతే డిసైడ్ అయ్యాను ఒక మంచి మినీ ఆర్గనైజర్ అయితే తీసుకుందాం అనుకొని, అది కూడా ఓన్లీ యాక్సెసరీస్కి. అండ్ ఇది వచ్చేసి నేనైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటే ఏవేవో అనేసుకోండి, నేనైతే జస్ట్ మినిమల్ బేసిక్ స్కిన్ కేర్ మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ లిప్స్టిక్ అయితే మనకు కామన్ కదా, లిప్స్టిక్సే కొంచెం ఎక్కువ ఉంటాయి నా దగ్గర అయితే. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్యూట్ యాక్సెసరీస్కి అయితే నేను బేగా అట్రాక్ట్ అయిపోతాను. అంటారు అందరూ లైక్ చిన్నపిల్లవ అలాంటి యాక్సెసరీస్ తీసుకుంటున్నావు ఏంటి అని, బట్ నాకు అవే ఇష్టం. అండ్ ఎక్కడైతే నేను బాగా ఆర్గనైజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆర్గనైజ్ ఇన్ ద సెన్స్ చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ వేస్ట్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కొంచెం స్క్రాప్ అంతా తీసేసి మంచిగా ఆర్గనైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇవి నేను మీకు చాలా తక్కువ చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి బీరువాలోని, లైక్ కబోర్డ్స్లోని. బట్ నాకు అంత టైమ్స్ అన్నవి ఒక ఎమోషన్ లాంటివి. ఇయర్ రింగ్స్కి అయితే చాలా అట్రాక్ట్ అయిపోతాను. ఇయర్ రింగ్స్ ఒకటే కొనుక్కుంటాను. లైక్ ఇంకేవి లేకపోయినా సరే నేను అంత పెద్ద పట్టించుకోను. సో ఎక్కడైతే నేను దానికి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. బట్ ఇయర్ రింగ్స్కే 2 ర్యాక్స్ అయితే యూజ్ చేసేస్తున్నాను. ఇఫ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ఒక లాంగ్ వీడియో అయితే తీస్తాను. ఇయర్ రింగ్స్ ఓన్లీ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకో ర్యాక్లో హ్యాంగింగ్స్ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. హ్యాంగింగ్స్ మరీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ నేను పెట్టుకోను, యాక్చువల్లీ నచ్చితే కొనుక్కుంటాను కానీ అంత ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడను. బట్ ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మీషోలో జస్ట్ 150 అండర్లోనే తీసుకున్నాను. కాలేజ్ అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఆసమ్గా యూజ్ అవుతాయి. సో ఇక్కడైతే నేను స్టడ్స్ అవి ఉంటాయి కదా చిన్నవి, దానికోసం అయితే ఈ చిన్న లిటిల్ బాక్స్ అన్నది నేను యూజ్ చేశాను. అది కూడా ఈ ర్యాక్లోనే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకో ర్యాక్ అయితే ఉంది. ఆ ర్యాక్లో వచ్చేసి ఓన్లీ లైక్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ లైక్ బ్రాస్లైట్స్, చైన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇందులో పెట్టేస్తున్నాను. నేను చైన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను, చైన్స్ అంత నచ్చవు, బట్ ఎంతో నచ్చితే కానీ వేసుకోను. అండ్ లాస్ట్ ర్యాక్లో వచ్చేసి లైక్ నేను చైన్ సెట్స్ అవి రీసెంట్గానే తీసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో షార్ట్స్లో చూసుంటే మీకే తెలుస్తుంది. నేను ఇవైతే మీషోలోనే అండర్ 200లోని మాత్రమే తీసుకున్నాను. అది కూడా లైక్ మా ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పేసి అలా సర్చ్ చేస్తే మంచి నెక్ సెట్స్ అయితే కనిపించాయి. సో నేనైతే ఆ నెక్ సెట్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ ఈ ర్యాక్లో అయితే ప్లేస్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కొన్ని వేస్ట్ ఉన్నాయి, అవన్నీ నేనైతే ఎక్స్పైర్ అయినవి అవన్నీ పడేసాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ తక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఒక చిన్న బాక్స్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నేనైతే డాటన్కి అండ్ డెర్మో ఇలాంటి పర్పుల్లో మాత్రమే ఆర్డర్ చేస్తాను. బికాస్ స్కిన్ కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి క్వాలిటీ యూజ్ చేయడమే బెటర్. అండ్ మీరు కూడా అలానే యూజ్ చేయండి. ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. స్కిన్ తర్వాత మీకే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్కిన్ కేర్తో పాటు కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఐలైనర్, ఐ ల్యాషెస్ లైక్ అలాంటివి అయితే ఉన్నాయి. అవి కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను, కాంపాక్ట్ లిప్స్టిక్స్ ఇవన్నీ. అండ్ నా దగ్గర ఆ చిన్న స్ట్రైట్నర్ మాత్రమే ఉంది. నా దగ్గర పెద్ద స్ట్రైట్నర్స్ అయితే లేవు. అండ్ నేనైతే స్ట్రైట్నర్ చాలా తక్కువే యూజ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ నా ఆర్గనైజేషన్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇవే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ నా యాక్సెసరీస్. నేనైతే బాగానే ఆర్గనైజ్ చేసుకున్నానని నేను అనుకుంటాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుద్ది, ఎస్పెషల్లీ గర్ల్స్కి హెల్ప్ఫుల్ అవుద్దని చేస్తున్నాను. అంతే. ఇంక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ దీపు దివ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, ఇష్క్ యూ ఆల్.